ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది 2025 ఉగాది పండుగ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలో అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పడం, మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ గ్రహం ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి 29 రాశి మారుతున్నారు, మీన సంచారం చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు కూడా మే 14వ తేదీ వృషభం, తర్వాత అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉంటారు. తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ 11 నుంచి వక్రించి మరలా పునః మిథునంలోకి వస్తారు. ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వక్రచాగమైన సంవత్సరం అంతా వరకు కూడా మిథునంలోనే బృహస్పతి ఉంటారు, వక్రచాగమైన ఆఖరు వరకు కూడాను. ఇది రాహుకేతువులు వచ్చి మే 18, 2025 కేతువు వచ్చేసి కన్యా వదిలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు వచ్చేసి కేతుతోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాశి మారుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము. శని ముందు మారుతాడు, రాశి మారడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి అంటే ఉగాది అయిన కొద్ది రోజులకే మార్చి 29న మారుతున్నాడు, మీనంలోకి మారుతున్నాడు. అలాగే రాహు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. ఈయన కూడా మనకు రాహు మే 18 వస్తాడు, మీనం వదిలి కుంభంలోకి. ఆల్రెడీ మనకు మార్చి యొక్క 29 శని మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర 4 పాదంలకి ఈ యొక్క సెప్టెంబర్ 30వ తేదీన 29వ తేదీ సెప్టెంబర్ కాదు, ఆగస్టు 29, 30 తేదీలలో శని మారుతున్నాడు పూర్వభాద్ర నక్షత్రంలోనే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర 1వ పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ రాహు వస్తున్నాడు. పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, శతభిషం నక్షత్రం ఉంటుంది. శతభిషం తర్వాత ధనిష్టాలు 2 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం. ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు, వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, పంటలు పండకపోవడం, ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి. మీనరాశి 2025 ఈ యొక్క ఉగాది పంచాంగం తీసుకుంటున్నాము. ఈ యొక్క ఉగాదిని తీసుకున్నట్లయితే ఇందులో ఉండే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం 1 పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4. మీ రాశి వారికి శుభవార్త. ఎలాగంటే మీ రాశిధిపతి, మీ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మే 18న మీకు 3వ ఇంట్లో నుంచి 4వ ఇంట్లోకి వస్తున్నాడు. తద్మూలకంగా సకల శుభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా చక్కని జీవితం పొందటానికి
ఈయన మీకు చతుర్థంలో ఉంటూ మీ దశమ క్షేత్రాన్ని కూడా చూస్తున్నాడు. 2 కేంద్రాలు చూడడం కేంద్రమే, ఉండడం కేంద్రమే. శుభం. మీ ఉద్యోగంలో మంచి మంచి మార్పులు రాణిస్తారు. ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది. సెకండ్ టైం ఏళ్ళనాటి శని వచ్చిన వాళ్ళకి బాగా ఉంటుంది జీవితం. ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి ఎర్నింగ్ ఉంటుంది. అలాగే మీకు ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇంతవరకు ఫేస్ చేసిన విషయాల కంటే ఇప్పుడు బాగుంటుంది మీనరాశి మీన లగ్నం వారికి. అలాగే కొంత మానసికంగా పుంజుకుంటారు. వివాహ ప్రయత్నాలలో విశేషించి కొన్ని ఒడిదొడుకులు ఏర్పడతాయి మీకు. ఎందుకు ఏర్పడతాయంటే శని భగవంతుడు మీ రాశికి 2వ ఇంట్లో చూసిన రోజులు ఈ యొక్క మార్చి ఎండింగ్ వరకు ఇబ్బంది. శని ఎప్పుడైతే మీ రాశిలోకే వస్తాడో మీ వ్యయాధిపతి రాశిలో యోగించాలి, వ్యయస్థానాధిపతి చక్కగా యోగిస్తాడు. సో శయ్యాసౌఖ్యం దొరుకుతుంది, వివాహం అవుతుంది. నెక్స్ట్ బృహస్పతి కూడా బాగున్నాడు కాబట్టి మీ వ్యక్తిత్వం మీరు కోరుకున్నట్టుగా ఉంటుంది. కేతు వచ్చేసి మీకు మరలా 5th హౌస్ అన్నమాట. అంటే మీకు 7వ స్థితిలోకి వస్తాడు కేతువు. అక్కడి నుంచి మళ్ళీ మీకు 6వ ఇంట్లోకి వస్తారు. ధన వ్యయం అన్ని పూజలకు, పునస్కారాలకు, వివాహాల శుభకార్యాలకు బాగా ఖర్చు పెడతారు. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి మీకు వ్యయస్థానంలోకి వస్తున్నాడు. ఇక్కడ కొన్ని ఇబ్బందులు, యాక్సిడెంట్లు అలాంటివి, నిద్రలేమి, కలత ఇవన్నీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు జీవితంలో ముందుకెళ్ళటానికి ఏం కావాలంటే రాహువు తప్ప మిగతా వాళ్ళు ఇస్తారు. ఎందుకు? కేతువు 6లో శత్రు రుణ రోగ విమోచనం. అక్కడి నుంచి ఆయన మరలా తన 3వ ఇంటి దృష్టితో 5వ ఇంటి దృష్టితో చూసినట్లయితే మేషాన్ని చూస్తారు. మీ 2వ ఇల్లు ఆధ్యాత్మిక తరంగాలు డిస్టర్బ్ అవ్వడం, జీవిత భాగస్వామికి మీకు కొంచెం పడకపోవడం ఇలాంటివి ఫేస్ చేస్తారు. కాకపోతే ఫిలాసఫిక్ లైఫ్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే శని భగవంతుడు 2లో నుంచి 7వ క్షేత్రం అంటే మీకు వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు 7వాన్ని చూస్తున్నాడు. పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుందని ముందే చెప్పాను. ఏది ఏమైనా రాహు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని, కేతువు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని, శని అలాగే గురువు కంట్రోల్ చేయగలరు ఈ యొక్క మీనరాశి మీన లగ్నం. ఏళ్ళనాటి శని ప్రభావం కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ పందా మార్చుకోండి. ఆదాయం 5, వ్యయం 5, వచ్చినట్టు ఖర్చు అవుతుంది. మంచి కోసమే. రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి మీకంటూ ఒక వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ మీరు క్యారీ చేస్తారు కాబట్టి మీ జీవితం బాగుండే అవకాశం స్పష్టంగా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం వారికి కాందాయ ఫలాలు తీసుకున్నట్లయితే మొదట ఆగస్టు వరకు కూడాను, ఏప్రిల్ నుండి మంచి పీరియడ్, ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా బాగుంటుంది. డిసెంబర్ టు మార్చి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం తీసుకున్నట్లయితే 2 సున్నాలు. ఇక్కడ ఆగస్టు వరకు ప్రాబ్లము, ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ప్రాబ్లం, డిసెంబర్ టు మార్చి వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి చక్కగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేవతి తీసుకున్నట్లయితే 3, 1, 1. ఈ సంవత్సరం మొత్తం కూడాను రేవతి నక్షత్రం వారికి ఎక్సలెంట్ పీరియడ్. ధనలాభం ఉంటుంది, ఉద్యోగం బాగుంటుంది, గుర్తు అన్ని రకాలుగా బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.